చూస్తున్నాం. అంటే యాక్చువల్గా ఏం జరుగుతుందో అర్థం కాలే. ఒక్కసారి వచ్చేసి మొత్తం కూడా అవన్నీ పగలగొట్టేసిన తర్వాత ఇక్కడ తీన్మార్ మరణకు సంబంధించిన సెక్యూరిటీ ఆఫీసర్లు ఉంటారు కదా, ఎవరైతే గన్మెన్లు ఉన్నారో ఆ గన్మెన్లు ఆపే ప్రయత్నం చేసిండ్రు. చేస్తే గన్మెన్ల పైన కూడా దాడి చేసిండ్రు. అక్కడ సీను అనే ఆయన పైన మొత్తం పిడిగుద్దులు గుద్దిన, దానికి సంబంధించిన విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, మనం ఇస్తాం అవి కూడా. తర్వాత అక్కడున్న గ్లాసెస్ అన్ని కూడా పగలగొట్టేసిండ్రు. తర్వాత పగలగొట్టడం కాదు, ఒక రకంగా ప్రళయం సృష్టించినట్టుగా, లేకపోతే ఒక భూకంపం వచ్చినట్టుగా, అంటే దాడుల ద్వారా తర్వాత ఒక చంపేయాలి. అంటే తీన్మార్ మల్లన్న బీసీల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి తీన్మార్ మల్లన్నని చంపేసి బీసీ ఉద్యమం ఆగిపోతున్నటువంటి ఉద్దేశంతో వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అంటే అసలు యాక్చువల్గా తీన్మార్ మల్లన్న ఇవాళ మార్నింగ్ తర్వాత నిన్న 2 సార్లు కూడా బీసీలకు సంబంధించిన ఒక పార్టీ కావాలి, తర్వాత ఆ పార్టీ రాబోతుంది, తొందరలో ఆ పార్టీ 99% పనులు పూర్తయినాయి కాబట్టి ఆ పార్టీ రాబోతుంది అనేటువంటి మాటను ఆయన చెప్పిన తర్వాత కల్వకుంట్ల కవిత ఈ దాడులు చేయడం అనేటువంటిది అంటే బీసీలను అనగదొక్కాలనేటువంటి ఉద్దేశంతో. నిజంగా ఒకవేళ కొంతమంది ఏమంటున్నారంటే అదేది కల్వకుంట్ల కవిత బీసీ ఉద్యమం చేస్తుంటే బీసీ ఉద్యమానికి వ్యతిరేకంగా అంటే అట్లెంత చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు అని అన్నారు. అంటే మనం ఒకవేళ మాన్య న్యూస్లో కానీ తర్వాత అడిగింది ఏంటంటే, కల్వకుంట్ల కవితను అడిగింది ఏంటంటే, ఆమె గతంలో ఎంపీగా పనిచేసిండ్రు, 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేసింది, ఆ తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నది. నిజంగా ఒకవేళ మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే నిజంగా కూడా అప్పుడు మీ నాన్ననే ముఖ్యమంత్రి ఉండే, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉండే, 10 సంవత్సరాలు మరి బీసీలు ఎందుకు గుర్తుకురాలేదమ్మా? తర్వాత ఇంకొకటి ఏంటంటే 33% ఉన్నటువంటి రిజర్వేషన్ని బీసీలకు స్థానిక సంస్థల్లో 33% ఉన్నటువంటి రిజర్వేషన్ని 23% కుదిస్తే మీ నాయన మాట్లాడలేదు, మీ నాయన కుదిస్తే నువ్వు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడని మీరు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రభుత్వం పోయిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత మీకు ఎందుకు ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చిండ్రు, బీసీల పైన ఎందుకు ప్రేమ గుర్తుకొచ్చింది? ఇదంతా కూడా డ్రామా. ఎందుకంటే ఈ రైలు రోకో వీళ్ళోకో ఇవన్నీ కార్యక్రమాలు పెట్టుకుని ఇదంతా కూడా డ్రామా. మీకు మా పైన నిజంగా కూడా ప్రేమ ఉండదు, మా ఉద్యమాలు మేము చేసుకుంటాం, నువ్వు వేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి తీన్మార్ మల్లన్న మాట్లాడండి. తర్వాత మార్నింగ్ న్యూస్లో కూడా ఈ విషయాన్ని మేము చెప్పినాం. దీంతో తట్టుకున్నటువంటి మరి కల్వకుంట్ల కవిత ఏమనుకుందో తెలియదు. 2 వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేసిండట. అంటే ప్రత్యేకంగా తీన్మార్ మల్లన్న పైన తర్వాత క్యూనూస్ ఆఫీస్ పైన దాడి చేయాలని చెప్పేసి 2 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకొని ఆ వాట్సాప్ గ్రూపుల్లో చర్చించుకొని కొన్ని వందల మంది అట్లా చర్చించుకొని వాళ్ళందరూ కూడా మొత్తం దాడికి వచ్చి మా పైన దాడి చేసిండ్రు. తర్వాత ఆఫీస్ పైన దాడి చేసి మొత్తం కూడా ఒక విధ్వంసం సృష్టించి